ప్రపంచానికి ధర్మం, మనుషులకి మార్గదర్శకం, యుగ యుగాలకు నిలిచే జ్ఞాన సరోవరమై నిలిచింది భగవద్గీత. ఈ పవిత్ర గ్రంథం జన్మించిన రోజునే గీతా జయంతిగా మనం ఎంతో శ్రద్ధగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 30 రాత్రి 9:29 ప్రారంభమై డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 1నే గీతా జయంతిగా ఆచరిస్తారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటి? గీత ఉపదేశం ఎలా పుట్టింది? ఎందుకు యుగాలకు మార్గదర్శకత్వం చేస్తుంది? జాబి మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి కురుక్షేత్రం యుద్ధభూమి. ధర్మ అధర్మాల మధ్య నిలిచిన ఆ అర్జునుడు మనసులో ఉన్న భావాన కర్తవ్యమా, సంబంధాల, యుద్ధమా, ఓటమా, జయమా, తికమకతో, కన్నీటితో, దుఃఖంతో వణికిపోతున్న అర్జునుడి హృదయం. అక్కడి నుంచి పుట్టింది భగవద్గీత. నిజానికి భగవద్గీత సత్యయుగానికి ముందు నుంచే ఉంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు రాబోయే కలియుగ కాలంలో అధర్మ పెరిగి మనిషిలో ఆలోచన శక్తి కోల్పోతారు అని అర్జుని ద్వారా మనకి భగవద్గీత అందించారు. ఆ క్షణంలో అర్జునుడికి మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఉపశమనం కావడానికే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన అమృతోపదేశం గీత. నీ కర్తవ్యం చెయ్యు అర్జున, ఫలితం మీద నీ హక్కు లేదు అని చెప్పిన ఆ ఒక్క మాటే 1000 ఏళ్లుగా కోట్ల మందికి మార్గం చూపుతోంది. 6000 సంవత్సరాల క్రితమే బోధించబడిన ఇప్పటికీ మన జీవితాల్లో వచ్చే సందిగ్ధతలకు, ఒత్తిడికి, భయాలకు, బాధలకు సమాధానంగా నిలుస్తుంది గీతా జ్ఞానం. ఈ పవిత్ర ఏకాదశి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. భగవద్గీత పారాయణం చేస్తారు. ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం. గీతోపదేశాన్ని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తే ఆ దివ్య సంభాషణను ధృతరాష్ట్రునికి వినిపించింది సంజయుడే. అలా మనకు ఈ పావన గ్రంథం లభించింది. వేద సారాన్ని, వేదాంత తాత్పర్యాన్ని, యోగ శాస్త్రాన్ని ఒడిసిపట్టిన ఈ గ్రంథాన్ని గీతోపనిషత్తు అని కూడా పిలుస్తారు. ధర్మం తప్పిపోతున్నప్పుడు, మనసు కుంగిపోతున్నప్పుడు, జీవితం దారి తప్పినప్పుడు మళ్ళీ సరైన మార్గాన్ని చూపించి నిలబెట్టేది గీతా జ్ఞానమే. కాబట్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల ఏకాదశిని భగవద్గీత పుట్టినరోజైన గీతా జయంతిగా ఘనంగా జరుపుకుంటారు.